వ్యూహాత్మక నిర్మాణ శక్తి, శిల్పకళకు అంతులేని నిదర్శనాలు చూపిన మన భారతదేశంలో ఓ ఆలయం మాత్రం శతాబ్దాలుగా శాస్త్రవేత్తల్ని, చరిత్రకారుల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. అదే ఎల్లోరాలోని కైలాస ఆలయం. ఈ ఆలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్ సమీపంలో ఉన్న ఎల్లోరా గుహల సముదాయంలో ఉంది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇది ఒకే ఒక్క కొండరాయిని చెక్కి పైనుంచి కిందికి పూర్తిగా తవ్వి నిర్మించబడింది. అవునండి, ఇది టాప్ టు బాటం టెక్నిక్తో తయారైన ప్రపంచంలోనే అతిపెద్ద శిల్ప ఆలయం. ఈ ఆలయం నిర్మాణానికి ఎటువంటి స్కాఫోల్డింగ్ లేదా ఆధునిక పరికరాలు ఉపయోగించారని ఎటువంటి ఆధారాలు లేవు. ఆది ల్యాండ్ పై నుంచి మొదలెట్టి 150 ఫీట్ల లోతు వరకు రాయిని చెక్కారు. ఇది సుమారు 4 లక్షల టన్నుల బండరాయిని తొలగించి ఆ సమయంలో ఉన్న సాధనాలతో రూపొందించారంటే అది సాధారణమైన విషయం కాదు. ఇది 8వ శతాబ్దంలో రాష్ట్రకూట రాజు అయిన కృష్ణ మొదటి పాలనలో నిర్మించబడినదిగా చరిత్రకారులైతే చెబుతున్నారు. ఇక్కడ శివుడికి కైలాస మందిరంగా ఏర్పాటైన ఈ ఆలయం రామాయణ, మహాభారత ఇతిహాసాలకు సంబంధించిన శిల్పాలతో నిండి ఉంది. ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఇది ఒక ఇంజనీరింగ్ అద్భుతం. 2 అంతస్తుల్లో గర్భగృహం, మండపం, గోపురం అన్నీ ఉన్నప్పటికీ ఇవన్నీ ఒకే రాయిలో రూపొందించబడ్డాయి. ఇది మానవుల చేతిలో కాకుండా దేవతల సాయంతోనే నిర్మించబడిందన్న విశ్వాసం ప్రజల్లో బలంగా ఉంది. కొంతమంది ఇది ఏలియన్ టెక్నాలజీతో నిర్మించబడిందన్న సిద్ధాంతాలను కూడా ప్రస్తావిస్తున్నారు. కైలాస ఆలయం మన పురాతన భారతీయ విజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనం. దీనిని ఒక్కసారి ప్రత్యక్షంగా చూడగలిగిన వారు మన చరిత్ర, మన శిల్పకళపై కొత్తగా ప్రేమను కలిగిపోతారు. ఇవే ఎల్లోరా కైలాస ఆలయ రహస్య విశేషాలు. ఇలాంటి మరిన్ని అపురూపమైన భారతీయ నిర్మాణ రహస్యాలను తెలుసుకోవడం కోసం మా రన్ టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. నేను మీ శాలిని ప్రియ.